విశాఖలో కోవిడ్ కలకలం రేపుతోంది. కేజీహెచ్ న్యూరో సర్జరీ వార్డులో 14 ఏళ్ల బాలుడికి కోవిడ్ వ్యాధి సోకినట్లు నిర్ధారణైంది. కరోనా లక్షణాల నేపథ్యంలో బాలుడికి వైద్య పరీక్షలు నిర్వహించగా కోవిడ్ పాజిటివ్ అని తేలింది. దీంతో ఐసోలేషన్ వార్డులో బాలుడికి చికిత్స అందిస్తున్నారు. 50 పడకల ఐసోలేషన్ వార్డుతో పాటు నిర్ధారణ పరీక్షలకు అవసరమైన కిట్లు, మందులు అందుబాటులో ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, విశాఖలో కోవిడ్ కేసులు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే కోవిడ్ వ్యాధితో ఒకరు మృతి చెందారని 64 సంవత్సరాల ఒక వృద్ధుడు మృతి చెందారని చెప్పగా, అధికారికంగా అయితే అధికారులు ప్రకటించారు వేరే వ్యాధి వల్ల చనిపోయారని చెప్పడం జరిగింది. కానీ కుటుంబ సభ్యులు అయితే కోవిడ్ అని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కేసులు పెరుగుతున్నాయి. అందులో భాగంగానే ఉత్తరాంధ్రలో కూడా ఈ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా విశాఖలో నిన్న ఒక కేసు కలకలం రైతుంది. కేజీహెచ్ న్యూరో సర్జన్ వార్డులో బాధితుడు 14 ఏళ్ల బాలుడు కోవిడ్ సోకినట్టు కూడా పాజిటివ్ నిర్ధారణ అయిందని కూడా చెప్పడం జరిగింది. ఈ అనుమానాస్పద లక్షణాలతో పరీక్షలు జరిపించడంతో కేజీహెచ్ పరీక్షలు జరిపించడంతో అతనికి కోవిడ్ సోకిందని నిర్ధారించడం. దాంతో అతను ఐసోలేషన్ వార్డులో చికిత్స నిమిత్తం బాలుని పెట్టడం జరిగింది. బాలుడు ప్రస్తుతం ఆరోగ్యంగా మెరుగ్గా ఉన్నప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. అయితే మరోవైపు కేజీహెచ్ లో ఇటువంటి నిర్ధారణ అయినటువంటి ఎవరైనా వస్తే కోవిడ్ తో వచ్చేందుకు వచ్చి వారికి 50 పడకల ఐసోలేషన్ వార్డును కూడా సిద్ధం చేశారు. ఇంతకు ముందు ఆయన సూపరింటెండెంట్ కూడా మనకు చెప్పడం జరిగింది. దాదాపు ఒక వారం 10 రోజుల నుంచి ఈ కేసులు అయితే బయటికి రానప్పుడు కూడా విశాఖలో కొన్ని కేసులు అయితే బయటకు వస్తున్నట్టు తెలిసింది. ప్రధానంగా కేజీహెచ్ లో నిర్ధారణ అయితేనే వీళ్ళు అధికారికంగా డిఎంహెచ్ఓ కానీ లేకపోతే కలెక్టరేట్ నుంచి కానీ అధికారికంగా విడుదల చేసే పరిస్థితి ఉంది. కానీ విశాఖలో అయితే ఎక్కడ కూడా నిబంధనలు పాటించే పరిస్థితి కనిపించట్లేదు. ఎవరు కూడా మాస్కులు కానీ లేకపోతే ఎటువంటి పరిస్థితి జన సమూహంలో కానీ ఎక్కడ కూడా ఏమీ పట్టించుకునే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో గతంలో కూడా చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. అత్యధికంగా విశాఖలోనే ఆ కేసులు కూడా నమోదు కావడం జరిగింది. ఇప్పుడు కూడా అదేవిధంగా అధికారికంగా ఎక్కడ చెప్పినప్పుడు కూడా ఈ విధంగా కేసులు అయితే నమోదు అవుతున్నాయని తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఈ 14 ఏళ్ల బాలుడు ఆరోగ్యం అయితే బాగానే ఉందని అధికారులు చెప్తున్నారు. మరోవైపు కేజీహెచ్ లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తామని వైద్యులు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. రైట్ వాసు, థ్యాంక్ యూ.